కొట్టకుండా గోవు కనపడితే కాస్త గంధం రాసి బొట్టు పెట్టి 4 అక్షతలేసి ఇంట్లో ఉన్న పదార్థాన్ని గోవులకు పెడుతూ గోవులు ఆనందంగా రహదారి మీద గోవు తిరుగుతోందని గోవుని కొట్టడం, గోవుని బంధించడం ఇటువంటివి జరగకుండా గోవులు స్వేచ్ఛగా తిరిగిన నాడు ధర్మము నిలబడుతుంది, ఐశ్వర్యము నిలబడుతుంది. మీకు మహాభారతంలో ఒక కీలకమైనటువంటి ఘట్టం ఏర్పడింది. ఒకానొకప్పుడు పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు, అజ్ఞాతవాసం చేస్తున్నారు. 1 ఏడాది అజ్ఞాతవాసం చెయ్యాలి. ఆ అజ్ఞాతవాసం పూర్తయిపోయే లోపల పాండవుల యొక్క ఉనికిని కౌరవులు కనిపెట్టగలిగితే మళ్ళీ పాండవులు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం చెయ్యాలి. అసలు ఆ నియమం దుర్యోధనుడు పెట్టడానికి కారణం అదే. అజ్ఞాతవాస సమయం ఏడాది ఉంటుంది కాబట్టి ఇంతటి మహావీరులు ఎక్కడా దాక్కోవడం సాధ్యం కాదు కాబట్టి